సో హాయ్ గైస్, పుష్ప 2 కలెక్షన్స్ అయితే ముగిసింది. టోటల్ కలెక్షన్ ఎంత ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, మన అల్లు అర్జున్ అన్న పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 దీనికి 5 years అయితే టైం అయ్యింది. ఆ 5 years లో మన ప్రభాస్ అయితే 4 films అయితే ఇష్టం అని చెప్పొచ్చు. ఆ 4 films టోటల్ కలెక్షన్. ఇంకా పుష్ప 2 ఓన్లీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అల్లు అర్జున్ అన్న పుష్ప 2కి వచ్చిన కలెక్షన్ వచ్చేసరికి 1951 గ్రాస్. ఇప్పుడు మనం ప్రభాస్ అన్న సినిమాల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రాధేశం 150 కోట్ల గ్రాస్, ఆది పురుష్ 400 కోట్ల గ్రాస్, దాని తర్వాత మన సలార్ 600 కోట్ల గ్రాస్, దాని తర్వాత కల్కి 1050 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పొచ్చు. టోటల్ కలెక్షన్ వచ్చేసరికి 2000 కోట్లు అయితే దాటింది. కానీ మన అల్లు అర్జున్ ఓన్లీ పుష్ప 2 సినిమాతో 1950 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పొచ్చు. ఇది అరాచకం. ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, 3 సంవత్సరాలు టైం తీసుకున్న ఈ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిండు. బాక్స్ ఆఫీస్ దగ్గర శివ తాండం అనుకున్నాడు మన బన్నీ అన్న. కానీ మన ప్రభాస్ అన్న 4 films తో 2000 కోట్లు అయితే కొట్టిండు. కానీ ఒకే ఒక సినిమాతో 2000 కోట్లు దగ్గరికి అయితే వెళ్ళిండు మన ఐకో స్టార్ అల్లు అర్జున్ అన్న. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నన్నైతే గట్టిగా వేసుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే చెప్తున్నా, అంటే ఇన్ని సంవత్సరాల్లో ప్రభాస్ అన్న తీసిన ఇన్ని ఫిల్మ్స్ నేనేం చెప్తున్నా అంటే, ఇన్ని సంవత్సరాల్లో మన ప్రభాస్ అన్న తీసిన ఫిల్మ్స్ ఇవి కలెక్షన్ ఎంత టోటల్ గా 4 సినిమాలు. కానీ మన అల్లు అర్జున్ ఒకే ఒక సినిమా తీసాడు. ప్రభాస్ అన్న అన్ని కలెక్షన్ అయితే దాటింది అని చెప్పొచ్చు. ఇక్కడ నాకైతే మైండ్ పోయింది అంతే. దీని గురించే నేనైతే చెప్తున్నా, మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు చెప్తున్నా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.